నేను చాలా మందితో మాట్లాడి ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళతో మాడి వీడియో చేస్తున్నా. సో, నాకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. మీరు ఒక్క 1000 లైక్స్ ఇవ్వండి. ఒక లైక్ కొట్టి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. డాడీస్ రోడ్ అనేసి ఒక యాప్ ఉంది. ఈ యాప్‌ని ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గనక నెలకి 400, 500 ఉంటది. అది కట్టి తీసుకుంటే ఏడాదికి అనుకుంటా ప్రైస్ వాళ్ళు చెప్తారు. తీసుకుంటే ఏంటంటే దీంట్లో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. సో, ఈ ఫీచర్స్ అన్నీ ఒకసారి వినండి. విన్న తర్వాత ఇది ఇట్లా నెలకి ఇంత కట్టి లేకపోతే సంవత్సరానికి ఇంత కట్టి యాప్ తీసుకోవడం అనే ఒక ఫ్రాంచైజీని యాప్‌ని మనకి ఒక మండలం తరఫున ఒక మండలం మొత్తానికి జిల్లాలో ఎన్నో మండలాలు ఉంటాయి. అన్ని మండలాల్లో కావచ్చు, ఒక మండలం కావచ్చు మనకిస్తారు వాళ్ళు. తక్కువ అన్నమాట. చాలా తక్కువ ఫీస్‌తో ఇస్తారు. మనం ఇప్పుడు మార్కెటింగ్ చేసుకొని అమ్ముకుంటే ఆ డబ్బులన్నీ మనకొస్తాయి. సో, అట్లా పెట్టారు వీళ్ళు. సో, అసలు ఇందులో ఫీచర్స్ ఏంటి? ఇప్పుడు డాడీస్ రోడ్ అనేటువంటి ఒక యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకు బైక్ గాని, కార్ గాని ఉన్నోళ్ళు ఉంటాం కాబట్టి వీడియో చూసే అందరికి బైక్ గాని, కార్ గాని ఉంటాయి. సో, మనం గనక ఈ యాప్‌ని యాస్ ఎ యూజర్ మనం గనక ఈ యాప్‌ని కొనుక్కొని ఇన్‌స్టాల్ చేసుకుంటే మనకొచ్చేటువంటి ఫీచర్స్ ఏంటి? ఒక్కొక్కటి వరుస పెట్టి. ఏదైనా మొదటిది చూద్దాం. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మన కుటుంబ సభ్యులకి వెంటనే దీనికి సంబంధించి సమాచారం వెళ్ళిపోద్ది. ఇట్లా మీ మీ వాళ్ళ యొక్క వెహికల్ ఏదైతే ఉందో వాళ్ళది ఇట్లా చిన్న యాక్సిడెంట్ జరిగిందనేసి. అంటే వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి మనల్ని సేవ్ చేస్తారు గదా! సో, రెండోది వెహికల్స్ ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు మన బండి కారణంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే, లేదా వేరే వాళ్ళ వాహనం కారణంగా మన కారు ఇబ్బంది పడుతుంటే, ఈ క్యూఆర్ కోడ్ ఉంటది. సో, వాళ్ళకి మన ఫోను నంబర్, నంబర్ ఇవేమి ఎళ్ళవు. కానీ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎళ్ళిపోద్ది. క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసి ఇష్యూ ఇది అని టైప్ క్లిక్ చేయగానే వాళ్ళకి ఫోన్‌లో మెసేజ్ వస్తది. మీ కార్ ఎక్కడో ఇలా పార్క్ చేసుంది. ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చూడండని. సో, వాళ్ళ ఫోను నంబరు మనకి రాదు. మనది వాళ్ళకెళ్ళదు. బట్ మన కారున్న లొకేషన్‌లో ఏదో ఇబ్బంది జరిగిందనేటువంటి ఇది మాత్రం వాళ్ళకెళ్తది. సో, ఈ పై 2 ఫీచర్స్‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయలేకపోతే కస్టమర్ కేర్ కాలింగ్ ఆప్షన్ గూడా ఉంది. వాళ్ళకి చెప్తే చాలు. కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఆ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ మీద కస్టమర్ కేర్ నంబర్ ఉంటది. వాళ్ళు వెంటనే వీళ్ళకి ఫోను చేస్తారు అవతల కారు వాళ్ళకి. సో, ఇన్స్యూరెన్స్‌కి సంబంధించి లేపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటి రకరకాల డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! కారుకి సంబంధించి బుక్ ఇవన్నీ కూడా మనం ఇదే అప్లికేషన్‌లో డిజిటల్ రూపంలో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు సంబంధిత అధికారికి మనం చక్కగా చూపించుకోవచ్చు. సో, నంబర్ 4 వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ యొక్క ఎక్స్‌పైరీ డేట్స్‌ని యాప్‌లో గనుక మెన్షన్ చేసినప్పుడు రెన్యువల్ అది రిమైండర్ అదే ఇస్తూ ఉంటది. సో, ఐదోది ఇంపార్టెంట్‌ది ఏంటంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ సమయంలో బ్లడ్‌ని కూడా ఈ యొక్క యాప్ ద్వారా మనం పొందొచ్చు. ఆరో ఫీచర్ ఏంటంటే, మనం ఎప్పుడైనా మన వెహికల్‌కి లాక్ ఎయడం మర్చిపోయినా, లేకపోతే మన వాహనంలో లేనప్పుడు పార్కింగ్‌లో పెట్టేసి మనం పడుకున్నప్పుడు, నైటో, డే టైమ్ ఎక్కడో బయటున్నప్పుడు, ఇందులో ఏదన్నా యాక్సిడెంట్ లేకపోతే ఏదన్నా ఒక చిన్న అగ్ని ప్రమాదం లాంటివి జరిగాయనుకోండి, అప్పుడు వెంటనే మనకి మనం ఎక్కడున్నా మనకు సమాచారం వాళ్ళివ్వచ్చు ఆ క్యూఆర్ కోడ్ వల్ల. అట్లాగే ఈ ఆంధ్ర, తెలంగాణ వినియోగదారుల కోసం వీళ్ళు ఇన్సూరెన్స్ అనేటువంటి ఫీచర్‌ని గూడా దీంట్లో ఈ యాప్‌లో యాడ్ జేశారు. అట్లాగే 24 గంటల పాటు కస్టమర్ కేర్ సపోర్ట్ మనకు అందుబాటులో ఉంటది. 24 గంటలు ఎప్పుడైనా కాల్ జేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే డాడీ రోడ్ సంస్థ భారత ప్రభుత్వంచే గుర్తించబడింది. ఈ బిజినెస్‌లో భాగంగా మనం తీసుకున్నటువంటి క్యూఆర్ స్టిక్కర్స్‌కి ఎటువంటి ఎక్స్‌పైరీ అనేది ఉండదు. మన పెట్టుబడికి నిజమైనటువంటి భద్రత ఉంటుంది. సో, ఈ బిజినెస్‌లో మీరు పెట్టుబడి పెట్టాలి అంటే 120% నుంచి 140% వరకు లాభాలొస్తాయి. ఆల్రెడీ చేసిన వాళ్ళతో మాడి వీడియో జేస్తున్నా. సో, మీరు పెట్టిన దానికంటే రెండింతల కంటే ఎక్కువ ప్రొడక్ట్ మీకు బయటకొస్తది. సో, అంటే మీరు 'చిత్రలహరి' అని ఒక మూవీ వచ్చింది 2019లో. ఆ మూవీలో ఇట్లాంటి యాపే క్రియేట్ చేస్తాడు హీరో. సాయిధరమ్ తేజ్. ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ పేరెంట్స్‌కి మెసేజ్ వెళ్ళగలిగే ఒక యాప్‌ని తయారు చేయాలని అనుకుంటాడు. వీళ్ళు గూడా ఆ సినిమా జూసాక మరి ముందు తెలియజేసి రెడీ చేశారు. సో, ఈ కిందున్నటువంటి కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. మనం ఆ కాంటాక్ట్ ఫ్రాంచైజీ ఏరియాకి తీసుకుంటే ఈ మండలంలో ఎన్ని బైకులుంటే అన్ని బైకులు, ఎన్ని కార్లుంటే అన్ని కార్లు వాళ్ళందరికీ కూడా మనమే అప్లికేషన్ అమ్మొచ్చు. దాని మీద వచ్చేటువంటి డబ్బులు కూడా మనకే ఉంటాయి. చిన్న కమిషన్ ఏదో వాళ్ళకుంటుంది. మనం పెట్టే ఫ్రాంచైజ్ డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ కూడా చాలా చాలా తక్కువుంది. ఒకసారి మాట్లాడండి మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఒక 1000 లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నా. నాకు 1000 లైక్స్ ఇచ్చి మీరు ఇంక వేరే వీడియోస్ చూడండి.